చేసి మేము స్వతంత్రులం, మాకు కూడా ఒక శక్తి ఉన్నదని నిరూపించాలని మనం చేస్తా ఉన్నా. ఇప్పుడు ఇదే సమావేశం కాకుండా ముందు ముందు కూడా నేను పిల్లలతో మనవి చేస్తా ఉన్నా, భవిష్యత్తులో ఇంకా కొన్ని మనం కార్యక్రమాలు తీసుకొని మన జాతిని, మన రెడ్డి వంశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మన చెన్నూరు ప్రాంతం వేరు, వేరే ప్రాంతం వాళ్ళ ఆలోచన వేరు. మన ప్రాంతం ధైర్యంగా నిలబడ్డది, కానీ వేరే ప్రాంతం వాళ్ళు మన మీదనే అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. అదంతా తప్పు. అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం, ఇది మన వ్యక్తిగతమైన విషయం. నేను మనవి చేస్తా ఉన్నా, అయ్యా జరిగినాయని జరిగిపోయినాయి. ఒకనాడు మనం దున్ని బతికిన వాళ్ళం. ఈ రోజు మన పిల్లలు అమెరికా, లండన్, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియా, హైదరాబాద్ ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి లక్షలు గడించడం. కానీ నాటిలాగా మనం అన్నం లేకుండా లేము. దాతలందరికీ నేను మనవి చేస్తా ఉన్నా, ఎవరైతే ఎంతమంది అయితే దాతలు ఈ సమాజం కొరకు మీరు ఇచ్చినారో వారందరికీ నేను పెద్ద మనసుతో హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన మీకందరికీ 10,000 వందనాలు పెడుతూ సెలవు. రెడ్డి పౌరుషం ఏంటనేది మాటలు కాదు, ఆయన వాయిస్ నుంచి బయటకు వచ్చింది. నిజంగా ఆ గొంతులోనే ఆ రెడ్డి పౌరుషం ఏంటనేది ఆ గొంతు ద్వారానే చూపించడం జరిగింది. సో శ్రీ పోటు చినరామరెడ్డి గారికి అందరి చెప్పడంతో ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ, జై రెడ్డి, జై రెడ్డి. ఎస్, ఓకే. సో మరి తదుపరి శ్రీ రత్న లక్ష్మీనారాయణ గారు, గౌరవ సలహాదారు రెడ్డి సంక్షేమ సంఘము గారిని వేదిక పైకి వచ్చి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. వేదిక పైన ఆసీనులైన అతిరథ మహారాజులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చెప్పవలసిన విషయం చాలా ఉంది, కానీ సమయాభావం వల్ల నేనేమీ మాట్లాడడం లేదు. నేను రెడ్డిని ఎందుకు కాను? ఒకటే ప్రశ్న, నేను రెడ్డిని ఎందుకు కాను? నా కులం వాడు పోటు చిన్నారెడ్డి, రత్నగిరి నుండి బహుమని రాజులతో పోరాడి దక్షిణ భారతం వైపు వచ్చిన వాడే నా రత్న చిన్నారెడ్డి, పోటు చిన్నారెడ్డి. అతని యొక్క వారసులమే మనం. నేను రెడ్డిని ఎందుకు కాను? అలాగే రెడ్డిపల్లె, భీమారం దగ్గర రెడ్డిపల్లెలో పోటు నరసింహారెడ్డి 1000 ఎకరాలు దానం చేసిండు. అయినా మనకు ఆలోచన లేదు. నేను రెడ్డిని ఎందుకు కాను? గోనె బుద్ధారెడ్డి, గోనె గన్నారెడ్డి, ఆ ఇంటి పేరు మనలో ఉన్నాయి. అయినా నేను రెడ్డిని ఎందుకు కాను? నా ఇంటి పేర్లలోనే వెన్నపరెడ్డి, గంగిరెడ్డి, పుప్పిరెడ్డి, పర్తిరెడ్డి, పోరెడ్డి ఇలా పేర్లున్నాయి. అయినా నేను రెడ్డిని ఎందుకు కాను? చాలా కుటుంబాల వాళ్ళు కంకనాల, బీరం, సింగరెడ్డి లాంటి పేర్లలో పేరు మోసిన వ్యక్తులు రాష్ట్రమంతటా ఉన్నారు. అదే సేమ్ పేర్లు మన ఇళ్లలో కూడా ఉన్నాయి. మరి మనం రెడ్ల ఎందుకు కాము? ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచన చేసి మనం రెడ్లమే, అందులో ఆదిరెడ్డి శాఖ అని చేయడానికే ఈ ఉద్యమం. దయచేసి గమనించి సోదరిమణులు, సోదరులు సహకరించాల్సిన కోరుతూ, అవకాశం లేదు, సమయం బాగా దెబ్బతిన్నది, ప్రోగ్రాం స్టార్ట్ చేయడానికి టైం కలిసిపోయింది కాబట్టి క్షమించి, సమాచారం నా దగ్గర చాలా ఉన్నది, మీకు అందించగలుగుతా. అది తర్వాత బుక్ రూపంలో అందిస్తా, నన్ను క్షమించగలరు. తొందరగా అధ్యక్షుని వారిని కార్యక్రమాన్ని కొనసాగించవలసిన కోరుతూ ప్రధానపడుతున్నా. జై రెడ్డి.